తమిళనాడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన వేళ నటుడు టీవీకి అధినేత విజయ్ ఆస్తులపై మరోసారి చర్చ మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తన ఆస్తులపై విజయ్ సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. విజయ్ ఏకంగా 624 కోట్ల రూపాయల స్థిర చరాస్తులు కలిగి ఉన్నారు. ఆ వివరాలు ఒకసారి చెక్ చేద్దాం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు సుమారు 624 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. ఇందులో దాదాపు 404 కోట్ల రూపాయల చరాస్తులు కాగా మిగిలిన 220 కోట్ల రూపాయల వరకు స్థిరాస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. విజయ్ స్వయంగా 1.20 కోట్ల విలువైన 883 గ్రాముల బంగారాన్ని కలిగి ఉన్నారు. దీంతో పాటు సుమారు 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఆయన పేరు మీద ఉన్నాయి. విజయ్ భార్య సంగీత పేరిట భారీగా బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఆమె వద్ద సుమారు 4 కోట్ల రూపాయల విలువైన 3.1 కిలోల బంగారం ఉంది. దాదాపు 1 కోటి విలువైన వజ్రాలు ఉన్నాయి. వీటి బరువు 134.91 క్యారెట్లు. వీటితో పాటు 4.75 లక్షల విలువైన 2 కిలోల వెండి ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. విజయ్ తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లోనే ఉంచారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోని ఒకే ఖాతాలో 213 కోట్ల రూపాయలు మెయింటైన్ చేస్తున్నారు విజయ్. దీనికి అదనంగా ఆయన వివిధ బ్యాంకుల్లో 100 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశారు. యాక్సిస్ బ్యాంక్లో 40 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 25 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 20 కోట్లు, ఎస్బీఐలో 15 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. విజయ్ గ్యారేజ్లో కోట్లాది రూపాయల విలువైన విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. వీటిలో 3 కోట్ల రూపాయల విలువైన లెక్సస్, 2 కోట్ల విలువైన BMW i7, 6 కోట్ల విలువైన టాటా కారవాన్ వంటి ప్రముఖ వాహనాలు ఉన్నాయి. మొత్తం వాహనాల విలువ 13 కోట్ల 52 లక్షలుగా తేలింది. విజయ్ తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన రుణాల వివరాలను కూడా వెల్లడించారు. తన భార్య సంగీతకు 12.6 కోట్లు, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్కు 3.02 కోట్లు, తల్లి శోభకు 87 లక్షల వరకు అప్పుగా ఇచ్చినట్లుగా అఫిడవిట్లో చూపించారు. చెన్నైలోని నీలంగరై, మైలాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో విజయ్కు నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 220 కోట్ల రూపాయలు. ప్రత్యేకించి నీలంగరైలోని ఆయన విలాసవంతమైన బంగ్లానే దాదాపు 80 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇలా భారీ ఆస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు విజయ్.